షేర్లింగంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో కనీస సదుపాయాలు కల్పించాలని జనసేన పార్టీ షేర్లింగంపల్లి కోఆర్డినేటర్ డాక్టర్ మాధవరెడ్డి కోరారు. వేసవి సెలవుల నేపథ్యంలో మరమ్మతులు చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం విద్యా అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈసారి విద్యార్థులకు సమయానికి పుస్తకాలు అందించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. పలు సందర్భాలలో సందర్శించినప్పుడు అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరగడము, అందులో మౌలిక సదుపాయాలు వాటర్ కానీ క్లాస్ రూమ్స్ కానీ మౌలిక సదుపాయాలు లేకుండా ఉండడము, టాయిలెట్స్ లేకుండా ఉండడము, వీటి గురించి ఎంఈఓ గారు షేర్లింగంపల్లి ఎంఈఓ గారికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన వీటిని రిక్వెస్ట్ లెటర్ చేయడం జరిగింది. ఆయన పరిశీలిస్తాము. స్కూల్స్ రీఓపెన్ లోపల అన్నింటినీ కూడా సమకూర్చుతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో బేసిక్ ఫెసిలిటీస్ అయినటువంటి వాటర్ని బోర్వెల్ సీట్లు లేవని చెప్పారు. వాటిని సంబంధిత అధికారుల దగ్గర కూడా మేము జనసేన పార్టీ తరఫున తీసుకెళ్తాము. కుటుంబంలో ఉన్న విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళలో చదవలేని పరిస్థితి. పోనీ గవర్నమెంట్ స్కూల్లో చదువుదామంటే అధిక